నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నకం జరిగింది గాను డాక్టర్ శ్రీమతి రేణుక గారు, డాక్టర్ శ్రీ హరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి గణేషుని ఆశీస్సులతో మహాలయ పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా మహాలయ అమావాస్య రోజు డాక్టర్ శ్రీమతి రేణుక గారి, డాక్టర్ శ్రీ హరి గారి పితృదేవతల జ్ఞాపకార్థంగా వారి తృప్తి శాంతి కోసం 3/10/2024 నాడు అనగం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుక గారి, డాక్టర్ శ్రీ హరి గారి వారి కుటుంబ సభ్యులు పితృదేవతలైన పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గవాప్తిని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు అలాగే డాక్టర్ శ్రీమతి రేణుక గారి, డాక్టర్ శ్రీ హరి గారి వారి కుటుంబ సభ్యులు పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారికి మహాలయ పక్ష పితృతర్పణ సందర్భంగా మహాలయ అమావాస్య నాడు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే పితృదేవతలైన పెద్దల కోసం ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదిలం మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి రేణుక గారికి, డాక్టర్ శ్రీ హరి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుక గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నన్ను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవిలో మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పల్మ గారికి పాదావందనం చేసుగా 365 రోజులు నిత్యనం జల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పల్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి రేణుక గారు, డాక్టర్ శ్రీ హరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్, బనానా, స్వీట్ డబల్ కా మిఠా, అలాగే రైసు, అలాగే బెండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. చిన్న మొత్తం అరటిపండుతో